షర్మిల సునీత హడావిడితో భారతి అలర్ట్. జగన్ కు భారీ మెజారిటీయే లక్ష్యంగా అడుగులు. పులివెందులలో మకాం. ఇంటింటా ప్రచారానికి పక్కా ప్రణాళికలు. కడపలో హాట్ టాపిక్ గా మారిన ఆడవాళ్ల రాజకీయం. సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని డబుల్ సెంచరీ సాధించాలని పట్టుదలతో పావులు కదుపుతున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి వైఎస్ భారతి అండగా నిలవబోతోంది. పులివెందుల బాధ్యతలను ఆమె స్వీకరించబోతోంది. జగన్ తరపున నియోజకవర్గ పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే భారతి నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సపోర్టింగ్ టీంను కూడా కేంద్ర పార్టీ కార్యాలయం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ క్షణం తీరిక లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత 2 వారాలుగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో భారీ మెజారిటీయే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇదే సందర్భంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ నుంచి బరిలోకి దిగుతుండడం, అందుకు వైఎస్ సునీత కూడా మద్దతిస్తూ షర్మిలతో కలిసి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో వైఎస్ భారతి ముందే అలర్ట్ అయ్యారు. సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని ఆ దిశగా మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజల్లో ఉంటున్నారు. ఇదే సందర్భంలో భర్త జగన్ కు 1,00,000 మెజారిటీ అందించడమే లక్ష్యంగా భారతి పులివెందుల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోబోతుండటంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైసీపీకి కడప కంచుకోట. గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొంది క్లీన్ స్వీప్ చేశారు. పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ 90,110 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లోనే సరికొత్త రికార్డు నెలకొల్పారు. అదే ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి లోక్సభకు పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డికి 3,80,726 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. గత ఎన్నికల్లో సోదరులు జగన్, అవినాష్ రెడ్డిలకు అండగా నిలిచిన వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు ప్రస్తుతం వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల కడప లోక్సభ బరిలోకి దిగబోతున్నారు. అందుకు సంబంధించి వైఎస్ సిస్టర్స్ కడపలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. గత వారం రోజులుగా షర్మిల కడపలోనే మకాం వేసి హడావిడి చేస్తున్నారు. దీంతో భారతి రంగంలోకి దిగాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ కు 1,00,000 ఓట్లు మెజారిటీ సాధించి పులివెందులలో తమ హవా చాటుకోవాలని భారతి పట్టుదలతో ఉన్నట్టు చెబుతున్నారు. అందుకోసమే ఆమె తాడేపల్లి నుంచి త్వరలో పులివెందులలో మకాం వేసి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉండే యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ప్రచార బాధ్యతలను చేపట్టబోతున్న భారతి పులివెందులలో ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ తర్వాత భారతి పులివెందులకు చేరుకొని సీఎం జగన్ నామినేషన్ వేసిన తర్వాత నుంచి ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాన్ని చేపట్టబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. పులివెందులలోని ప్రతి ఇంటిని భారతి టచ్ చేయబోతున్నారు. ఓటర్లను నేరుగా కలిసి గడిచిన 5 సంవత్సరాలుగా సీఎం జగన్ పేద ప్రజలకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించబోతున్నారు. అలాగే పులివెందులను అభివృద్ధి పథంలో నడిపించిన తీరు, ఇటీవల కాలంలో నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన భవనాలు, విద్యా సంస్థలు తదితర అంశాలను ఆమె ఓటర్లకు వివరించబోతున్నారు. అందుకు సంబంధించి పక్కా ప్రణాళికలు కూడా దాదాపుగా సిద్ధమయ్యాయి. త్వరలో పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టబోతున్న భారతి కడపలోని మరికొన్ని స్థానాల్లో కూడా ప్రచారం చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ తరఫున నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు జిల్లాలోని అవసరమైన మరికొన్ని స్థానాల్లో ఆమె ప్రచారం చేసే దిశగా రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేసినట్టు సమాచారం. అందుకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు భేటీ అయినట్టు చెబుతున్నారు. ఓవైపు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నారు. అందుకోసం కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో సభలను నిర్వహిస్తున్నారు. అలాగే నిజం గెలవాలంటూ భువనేశ్వరి ఆయా జిల్లాలో పర్యటిస్తూ టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. అదేవిధంగా యువనేత లోకేష్ కూడా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. త్వరలో బ్రాహ్మణి కూడా మంగళగిరిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ప్రత్యేకించి వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు ముఖ్య నేతలు పోటీ చేస్తున్న స్థానాలపై కూటమి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కడప జిల్లాపై ఈసారి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని
చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీంతో భారతి ముందే అలర్ట్ అయి పులివెందులలో గత ఎన్నికల కంటే మరింత మెజార్టీని జగన్కు అందించాలన్న లక్ష్యంతో ప్రచార బాధ్యతలను చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల, సునీతలు కడపలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో భారతి కూడా రంగంలోకి దిగుతుండడంతో ఒక్కసారిగా కడప జిల్లా రాజకీయం హాట్గా మారబోతుందన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో కూడా మొదలైంది.